శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. మేషరాశి వారిని చూసినట్లయితే లగ్నాల్లో వచ్చేటప్పటికి గురువు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. కానీ ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే లాభస్థానాల్లోకి వచ్చేటప్పటికి రవి సంచారం అనేది పూర్తి యోగకారకంగా ఉండబోతుంది అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోతుంది. చేయబట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే వీరి యొక్క సంతానం ఎవరైతే ఉంటారో, అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎదుగుదల, వారి నుంచి కొన్ని సహాయం కూడా వీరు పొందబోతున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నది. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తుంది అన్నమాట. మేషరాశి వారికి శని లాభస్థానంలో ఉండటం ఒక అడ్వాంటేజ్ అయితే, రవి కూడా లాభస్థానంలోకి రావటం అనేది ఒక విధమైనటువంటి యోగకారకమైనటువంటి స్థితిగానే మనం చెప్పచ్చు అన్నమాట. మరియు మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి దుర్వ్యయం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దుష్ట సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్స్లో వీరు కొంచెం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా మెసలటం అనేది ఎందుకైనా ముఖ్యంగా చెప్పచ్చు అన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితిగా ఉంది. మే తర్వాత వీరికి వివాహ ప్రయత్నంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో మార్పులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. మరియు మిగతా విషయాల గురించి మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క నెలలో జరగబోతున్నటువంటి మేజర్ ట్రాన్సిట్స్లో రవి యొక్క మార్పు అనేది లాభస్థానంలో వీరికి అనుకూలంగా ఎలాగైతే ఉంటుందో, కుజుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. మేషరాశి వారికి రాజ్యస్థానంలోకి రాబోతున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి అంత యోగాన్ని ఇవ్వడు. అంటే ఉద్యోగపరంగా రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి. కాబట్టి ఏదో ఒక అవరోధం అనేది వీరికి అడ్డుపడే విధంగా ఉన్నప్పుడు, ఎందుకంటే కుజుడు రాజ్యస్థానంలో అంతగా యోగించడం, లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఇంకా కొంచెం టైం అనేది పట్టే విధంగా ఉంది. కానీ రవి పూర్తి యోగాన్ని అయితే ఇక రాశి వారికి ఇవ్వగలుగుతాడు. శుక్రుడు లాభస్థానంలో కూడా వీరికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి వాటితో పాటు మనం గమనించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. రాజకీయంగా పూర్తిగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. దానికి ముఖ్య కారకుడు వచ్చేటప్పటికి రవి కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు. 3, 6, 10, 11 స్థానాల్లోనే యోగించేటువంటి శుభగ్రహం అన్నమాట. సో ఇప్పుడు వీరికి వచ్చేటప్పటికి రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి వచ్చేటప్పటికి యోగకారకుడు. ఆల్రెడీ శని కూడా లాభస్థానంలోనే యోగకారకంగా ఉండబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే, విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు ప్రయత్నాలు చేస్తారో వారికి వచ్చేటప్పటికి విజయాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్న వారు అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. లాంగ్ టర్మ్గా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నటువంటి వారికి కూడా రవి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఒక మనిషిలో సక్సెస్ని చూడాలి అంటే రవి యొక్క స్థానాన్ని బట్టే చెప్తారన్నమాట.
తద్వారా ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి వచ్చినటువంటి రవి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు, అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మేషరాశి వారికి వచ్చేటప్పటికి రవి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి కూడా కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనం విషయంలో ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అంటే కొన్ని రెమెడీస్ అనేది కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పొచ్చు. ఎందుకంటే కుజుడు రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో అప్పుడు వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. దుర్వ్యయం అనేది వీరికి కొనసాగుతూనే ఉంటుంది. శత్రు సంబంధితమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. నరాలకి సంబంధించినటువంటి ప్రభావాలు కొంతమందికి ప్రభావం చూపించే విధంగా కూడా ఉంటుంది. ఓవరాల్గా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. శత్రు సంబంధితమైన విషయాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క సంతానానికి, పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరో అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అనిగా అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.